సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకు Realme 7i ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చిన ఈ యొక్క Realme 7i మొబైల్ వచ్చేసి 11,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు అనమాట. అంటే మనకు 12,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇది గేమర్స్కి యూజ్ అవుతుందా లేదా, తర్వాత మంచి కెమెరా లవర్స్ కావాలనుకునే వాళ్ళకు యూజ్ అవుతుందా లేదా, తర్వాత బ్యాటరీ బాగా బ్యాకప్ రావాలనుకునే వాళ్ళకు యూజ్ అవుతుందా లేదా, ఇలా డౌట్స్ అయితే మనకు చాలా ఉంటాయి. అంతేకాక మనకు ప్రీవియస్లో లాంచ్ అయిన యొక్క Realme 6iకి Realme 7iకి ఏంటి తేడా, ఏంటి ఇంపార్టెంట్, ఏవి ఎక్కువ వచ్చినాయి, ఏవి తక్కువ వచ్చినాయి అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఒక చిన్న పాయింట్ అయితే చెప్తాను. Realme 7iకి అండ్ Realme 6iకి ముందుగా మేజర్ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చెప్తాను అనమాట. ముందుగా Realme 6i గురించి మాట్లాడుకున్నట్టయితే అది వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే రిజల్యూషన్తో అయితే ఉంటుంది. అంతేకాక దాని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G90T యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అదొక మంచి గేమింగ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో చూసినట్టయితే ఈ యొక్క Realme 7i మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో హైలైట్ వచ్చేసి మేజర్గా దీని యొక్క కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ Realme 6iలో చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ యొక్క Realme 7iలో చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. Realme 6iలో చూసినట్టయితే కేవలం మనకు 4300 mAh బ్యాటరీతో అయితే ఉంటుంది. సో మీ యొక్క ప్రిఫరెన్స్ గేమింగ్, తర్వాత మంచి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కావాలంటే డెఫినెట్గా Realme 6i అయితే తీసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ప్రిఫరెన్స్ మంచి కెమెరా, మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే డెఫినెట్గా Realme 7i అయితే తీసుకోవచ్చు అనమాట. నేనైతే సింపుల్గా చెప్తున్నాను. దీని గురించి ఇంకా కంప్లీట్గా డీటెయిల్గా వీడియో అయితే చేశాను. అది కూడా ఈ వీడియో చేసిన తర్వాత నేను అతి త్వరలో అయితే చేస్తాను అనమాట. సో ముందుగా చూసినట్టయితే ఇప్పుడు ఈ యొక్క Realme 7i ఈ యొక్క మొబైల్ గురించి కంటిన్యూ అయితే చేద్దాం. ముందుగా దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు చాలా అట్రాక్టివ్ లుక్స్తో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చి మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది. కాకపోతే మనకు అచ్చం గ్లాస్ ఉంటే ఏ విధంగా ఉంటుందో అంతే విధంగా మెరుస్తూ అయితే ఉండబోతుంది. తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే దీని కూడా మీ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క లుక్ అని చెప్పుకోవచ్చు. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క Realme 7 వచ్చేసి మనకు 8.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అంతేకాక మనకు 188 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది. కాకపోతే చూడడానికి మాత్రం మనం తొందరగా ఈ యొక్క గ్లాస్ అని అనుకుంటాము. సో ఇక్కడ మనకు వెయిట్ బ్యాలెన్స్ విషయంగా అలాగే మనకు థిక్నెస్ పరంగా చాలా ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎక్కువగా లేదు, ఒకటి తక్కువగా లేదు. ఈ రేంజ్ మొబైల్కి ఈ యొక్క వెయిట్, ఈ యొక్క థిక్నెస్ అనేది ఇంకా చాలా సూపర్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు. సో మంచి స్లిమ్ మొబైల్ చూసిన వాళ్ళు కానివ్వండి, తర్వాత మంచి తక్కువ వెయిట్లో ఉన్న మొబైల్ కోసం ఎవరైనా చూసే వాళ్ళు అయితే డెఫినెట్గా ఈ యొక్క Realme 7 అనేది మనకు మంచి ఆప్షన్ అవుతుంది. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.5 ఇంచ్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లేతో అయితే ఉంటుంది. సో చూడడానికి మనకు చాలా పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. తర్వాత మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. దీనికి వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేసామని వీలైతే చెప్తున్నారు. కాకపోతే మరి 1 యూజ్ చేస్తారా, 2 యూజ్ చేస్తారా అనేది మనకైతే అంత కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. సో హవెవర్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేసామని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క గొరిల్లా గ్లాస్ ఇంకా ఎంత హైలైట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనేది మనకు చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది అనమాట. 1-2 సార్లు మీరు మర్చిపోయి కింద పడేసుకున్నా సరే మీకు చెక్కు చెదరదనే చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో వచ్చేసి మనకు స్మూత్నెస్ కోసం 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. ఈ రోజులో చూసినట్టయితే ఈ యొక్క 90 Hz అనేది ట్రెండ్గా అయితే అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు 90 Hz అనేది ఈ రోజు రేపుల్లో చూసినట్టయితే పక్కాగా అయితే ఇస్తారు. ఇదే ఇంకా ట్రెండ్గా అయితే సాగిపోతుంది. తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మీకు డిస్ప్లే మాత్రం చాలా సూపర్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది మీకు స్మూత్నెస్ కోసం చాలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం. ముందుగా బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 64MP + 8MP + 2MP +
2MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.9 అపర్చర్తో అయితే ఉంటుందన్నమాట. తర్వాత 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2MP వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం, అండ్ ఫైనల్గా లాస్ట్ 2MP వచ్చేసి మనకు డెప్త్ సెన్సార్ కోసం అనమాట. ఈ రకంగా అయితే ఈ యొక్క బ్యాక్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు గైరో EIS సపోర్ట్ అయితే ఉందన్నమాట. అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంది. ఈ యొక్క సపోర్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ కెమెరాకి అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఇచ్చారనమాట. సో దీని ద్వారా చూసినట్టయితే మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మీరు వీడియో ఫ్రంట్ కెమెరా నుంచి కానివ్వండి, తర్వాత బ్యాక్ సైడ్ కెమెరా నుంచి కానివ్వండి, వీడియోస్ తీస్తే మీకు ఎలాంటి షేకినెస్ లేకుండా అవుట్పుట్ అనేది చాలా స్మూత్నెస్గా రావడంలో ఈ యొక్క EIS అనేది మీకు అక్కడ చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మీరు అండర్ 12,000 సెగ్మెంట్లో మంచి కెమెరా మొబైల్ కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ 7A అనేది మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. మీరు టిక్టాకర్స్ కానివ్వండి, తర్వాత కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, తర్వాత సెల్ఫీ దిగే వాళ్ళు కానివ్వండి, తర్వాత బ్యాక్ సైడ్ కెమెరాస్తో ఫొటోస్ దిగే వాళ్ళు కానివ్వండి, సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క రియల్మీ 7A కెమెరా అనేది అద్భుతంగా అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే కొంచెం డిగ్రేడ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రియల్మీ 6A G90T ప్రాసెసర్తో వచ్చినప్పుడు ఈ యొక్క రియల్మీ 7A అనేది కొంచెం పెంచాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళు చూసినట్టయితే కొంచెం పాత ప్రాసెసర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో హౌవెవర్ ఇది మీకు గేమింగ్కే బాగుంటుంది, కాకపోతే మరీ ఎంత బాగుంటుందని నేనైతే మీకు హామీ అయితే ఇవ్వలేను అనమాట. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడే వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ యొక్క రియల్మీ 7A అనేది. లేదు నేను ఎక్స్ట్రీమ్లో ఆడతాను, పెద్ద గ్రాఫిక్స్ ఈ యొక్క పెద్ద గ్రాఫిక్స్తో వచ్చిన ఈ యొక్క గేమ్స్ ఆడతాను అనే వాళ్ళకు అంత బాగా అయితే సూట్ కాదనమాట. ఎందుకంటే దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి కొంచెం పాత ప్రాసెసర్, అంత కెపాసిటీ అనేది ఉండదన్నమాట ఈ యొక్క ప్రాసెసర్కి. తర్వాత Android 10 అప్డేట్ అయి ఉంటుంది. తర్వాత రియల్మీ UIతో అయితే వస్తుందన్నమాట. లేటెస్ట్ UI 2.0తో అయితే రాబోతుంది. తర్వాత దీని యొక్క GPU సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Adreno 610 GPU అయితే ఇచ్చారు. ఇది మనకు గ్రాఫిక్ పరంగా చూసుకున్నట్టయితే చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు ప్రాసెసర్ వచ్చేసి ఒక మీడియం సెగ్మెంట్ గేమర్స్కి మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. అటుపక్క ఇంకా ఎక్స్ట్రీమ్లో ఆడే వాళ్ళకు మాత్రం అంత బాగా సూట్ కాదనే నేనైతే ఇక్కడ క్లియర్గా చెప్పగలను. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా దీంట్లో చూసినట్టయితే మనకు కేవలం సింగిల్ ర్యామ్ వేరియంట్తో అయితే వచ్చాయన్నమాట. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్, లేకపోతే 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకు ఎలాంటి 6GB కానివ్వండి, ఎలాంటి 8GB స్టోరేజ్ అయితే తీసుకొని రాలేదన్నమాట. రియల్మీ 6లో చూసినట్టయితే మనకు 6GB స్టోరేజ్తో కూడా తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఈ యొక్క రియల్మీ 7Aలో చూసినట్టయితే ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు. అండ్ ప్రాసెసింగ్ స్పీడ్ కోసం UFS 2.1 అయితే ఇచ్చారనమాట. అండ్ దీంట్లో మీరు 2 సిమ్ కార్డులతో సహా 1 మెమరీ కార్డు ఎక్స్ట్రాగా వేసుకొని ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకునే ఛాన్సెస్ అయితే ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు 4G ప్లస్ 64GB యొక్క స్టోరేజ్ తీసుకున్నారని అనుకోండి, ఈ రోజులో ట్రెండ్ ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క 64GB అనేది మీకు ఎన్ని రోజులు అయితే ఉండదు. ఈ యొక్క వాట్సాప్ ఫొటోస్, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ఇలా వస్తూనే ఉంటాయి. మీ యొక్క మొబైల్ అనేది మీకు ఫుల్ అవుతూనే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ ద్వారా ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది పెంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ 3.5mm జాక్ కూడా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు 1 full day ఛార్జింగ్ మాత్రం పక్కాగా అయితే వస్తుంది. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నియర్లీ 1 hour నుంచి 1.5 hour లోపు ఈ యొక్క కంప్లీట్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే, అంటే మీరు స్ట్రైట్గా పెట్టినా సరే, రివర్స్గా తిప్పెట్టినా సరే ఈ యొక్క ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. ఇందులో కూడా మీకు ఎలాంటి డౌట్స్ అయితే లేవు అనమాట. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనకు చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత మనకు 3.5mm జాక్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు బ్లూ కలర్ అలాగే ఈ యొక్క గ్రీన్ కలర్ వేరియంట్స్ అయితే వచ్చాయి. నాకు చూసినట్టయితే గ్రీన్ కలర్ అనేది కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇది జస్ట్ నా యొక్క ఫీలింగ్ మాత్రమే, నేనైతే ఇదే తీసుకోండి అని చెప్పను అనమాట. మీకు ఏ కలర్ నచ్చితే ఆ యొక్క కలర్ అనేది కంప్లీట్గా మీ బిహేవియర్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి నేనైతే పెద్దగా చెప్పేది అయితే ఏమీ ఉండదు. ఏ తీసుకున్నా మనకు స్పెసిఫికేషన్స్ అనేవి ఒకేలాగా అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 11,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత హైండ్ వేరియంట్ 4G ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 12,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారనమాట. మరి 12,000 రూపీస్కి కొందగ్గ మొబైల్ ఈ యొక్క రియల్మీ 7A అంటే నేనైతే డెఫినెట్గా తీసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు బ్యాటరీ
బ్యాటరీ బ్యాకప్ అట్ ది సేమ్ టైం దీని యొక్క కెమెరా అయితే మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీకు అరౌండ్ 12,000 సెగ్మెంట్లో మాత్రం మీకు అద్భుతమైన కెమెరా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ 7 అయితే తీసుకోవచ్చు అనమాట. మరి గేమర్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో గేమర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడే వాళ్ళకి మాత్రం ఇంకా చాలా 100కి 100% చాలా సూపర్ అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్స్ట్రీమ్లో ఎవరైతే ఆడుతుంటారో ఈ యొక్క పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలా అంటే ఈ యొక్క జీబిల్ గేమ్స్ ఉంటాయి చూడండి, ఆల్ఫా 8 అని ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాగ్ ఇష్యూస్ అనేవి ఫేస్ అయితే చేస్తారనమాట. సో వీలైనంత వరకు మీరు పెద్ద గేమ్స్ ఆడినా సరే కొంచెం లో సెట్టింగ్స్లో ఆడడానికి అయితే ట్రై చేయండి. అలా ఆడడం ద్వారా మీకు ఈ యొక్క హీటింగ్ ఇష్యూ కూడా తగ్గిపోతుంది. అలాగే మీకు ఎటువంటి ల్యాగ్స్ అయితే మీరు ఫేస్ అయితే చేయరనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ 7 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.